భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రశంసలు. లాలు రబ్రీ ప్రభుత్వం వస్తే మళ్లీ ఆటవిక పాలనే. కగారియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు. ట్రంప్ సుంకాలపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు. మరిన్ని సుంకాలు వేస్తామంటే కొత్త మార్కెట్లను వెతుకుంటామని హెచ్చరిక. మున్సిపాలిటీలకు భారీగా నిధుల విడుదల. తక్షణమే పనులు ప్రారంభించాలని రేవంత్ ఆదేశం. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేస్తా. దుబాయ్ వేదికగా సీఎం చంద్రబాబు ధీమా. జనం బాట ప్రారంభించిన కవిత. అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు క్షమాపణలు. చివరి నిమిషం దాకా గూగుల్ డేటా సెంటర్ పేరుతో మార్కెటింగ్. చంద్రబాబు లోకేష్ కుట్రలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. ఇంద్రమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజం. ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి కర్సాల కన్నబాబు ధ్వజం. ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో భారత్ గెలుపు. 9 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా. కుమారి మళ్లీ వచ్చేస్తుంది. క్రేజీ సీక్వెల్ కు సుకుమార్ టీం రెడీ. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియు కొరినా మచాడో భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్యమని, ప్రపంచంలోని అనేక దేశాలకు ఒక ఉదాహరణ అని ఆమె కొనియాడారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిన తర్వాత భారత్తో అన్ని రంగాల్లో సత్సంబంధాలని బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ తమకు గొప్ప మిత్రదేశం కాగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని ఆశిస్తున్నామని, స్వేచ్ఛాయుత వెనిజులాలో ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ ఎన్నో దేశాలకు, తరాలకు ఆదర్శంగా నిలిచింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు తేలికగా తీసుకోకూడదు, దాన్ని నిరంతరం బలోపేతం చేసుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో దేశాలు మీ వైపు చూస్తున్నాయని ఆమె అన్నారు. తాను భారత్ ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తామని, తన కుమార్తె కొన్ని నెలల క్రితమే భారత్ ను సందర్శించిందని, అక్కడి సంస్కృతిని ఎంతో ఇష్టపడిందని ఆమె తెలిపారు. మహాత్ముడి అహింసాయుత పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందని, శాంతియుతంగా ఉండడం బలహీనత కాదని గాంధీ ప్రపంచానికి చాటి చెప్పారని ఆమె పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన మాటల జోరును పెంచారు. శనివారం కగారియాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన షా ప్రతిపక్ష కూటమిపై దుమ్మెత్తిపోశారు. ప్రతిపక్ష మహాగఠబంధన్ కు ఓటు వేస్తే ఆటవిక పాలన కొని తెచ్చుకున్నట్లేనని,
ఓటర్లను షా హెచ్చరించారు. ఎన్డీఏ సర్కార్ బీజేపీని అభివృద్ధి పథంలో నడిపించిందని అమిత్ షా అన్నారు. మళ్లీ అధికార కూటమిని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కావాలో అభివృద్ధి పాలన కావాలో మీరే తేల్చుకోవాలని అన్నారు. లాలూ రబ్రీ దేవిల సర్కార్ వచ్చిందంటే దాంతో పాటు జంగిల్ రాజు కూడా వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏని గెలిపిస్తే అభివృద్ధిని చెందిన బీహార్ ను చూస్తారని తెలిపారు. ये जो सामने वाला गठबंधन है, इसकी दो पहचान है, भ्रष्टाचार और परिवारवाद। नीतीश बाबू बिहार के बेटे बेटियों को आगे बढ़ाना चाहते हैं और लालू जी अपने बेटे को मुख्यमंत्री बनाना चाहते हैं। सोनिया जी अपने बेटे को प्रधानमंत्री बनाना चाहते हैं। बिहार के युवाओं जो अपने बेटे की चिंता करता है, वो बिहार के युवा की चिंता कर सकता है क्या? जोर से बोलो, कर सकता है क्या? बिहार के बेटा बेटी की चिंता नरेंद्र मोदी और नीतीश कुमार ही कर सकते हैं। नीतीश कुमार। और भाइयों बहनों, यहां हमारी सरकार को 20 साल हुआ, केंद्र में हमारी सरकार को 11 साल हुआ। आज तक नरेंद्र मोदी नीतीश कुमार की सरकार पर 4 आने का भी भ्रष्टाचार का आरोप नहीं है। 4 आने का भी भ्रष्टाचार। అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ ఎవరికీ తలొగ్గదని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన ప్రపంచ దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ అనేక వ్యూహాత్మక విధానాల్ని అనుసరిస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాల మధ్య ఏర్పడ్డ అంతరాయాల నేపథ్యంలో 2021లో భారతదేశ వాణిజ్య విధానంలో మార్పు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సత్సంబంధాలను ఏర్పరచుకుంటున్నామని తెలిపారు. దీని ద్వారా సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ల వంటి ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. భారత్ వాణిజ్య ఒప్పందాలకు కట్టుబడి ఉంటుందని, కానీ ఒత్తిడితో మాత్రం చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్ పై ఉన్న సుంకాల్ని అంగీకరిస్తున్నామని, అలాగని మరిన్ని సుంకాలు వేస్తామనే బెదిరింపు ధోరణి అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త మార్కెట్లను అన్వేషిస్తామని వ్యాఖ్యానించారు. We have a demographic dividend. Our average age is only 28 years, which you won't find in many other parts of the world, except of course Africa. Now that young person now connected with the internet, and we have 1 billion internet users there, is very aspirational. That aspiration is driving him to work harder, is driving him to adopt new technologies, new languages, new countries. I think one must also recognize India's economy, while it may seem it's only a $4 trillion economy, on a purchasing power parity is already at 15 trillion. So the speed with which we'll be able to catch up, the speed with which we'll be able to grow, is there for us to capture. Rising wages, better living conditions, better quality of life. These aspirations are driving people's ambitions, people's effort. And I suspect going forward, just as in the last 4 years we were the fastest growing large economy, I see that continuing for at least 20-25 years in the future. And it's not a question of whether you surpass one or the other. It's a question of whether you give a good quality of life to your people. Good education, good housing, take care of their needs, and continue to maintain your traditions. So any country which forgoes its culture, its heritage, can never succeed. And that's something we are very proud of. For us, it's development as much as it is our history, our culture, and our traditional value system. తెలంగాణలోని పురపాలక సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనుల కోసం 2780 కోట్లను విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో మొత్తం
2432 పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మంజూరైన పనులకు సంబంధించి తక్షణమే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, సమీప గ్రామాల్ని విలీనం చేసుకున్న పురపాలక సంఘాల్లో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టమైన సూచన చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్ని కూడా గ్రోత్ హబ్లుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిధుల కేటాయింపు జరిగిందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి. యుఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. తన పర్యటనలో చివరి కార్యక్రమంగా దుబాయ్లోని లీ మెరిడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగేలేదు. ప్రపంచంలో తెలుగు జాతిని నెంబర్ 1 గా నిలబెట్టడమే నా లక్ష్యం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారు ఉన్నత స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం 10 దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. 3 రోజుల నుంచి చూస్తుంది. ఎక్కడ పోయినా, ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు. ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే, యుఏలో ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం. ఈ రోజు కువైట్ నుంచి, ఖతార్, ఒమెన్, బహ్రెన్, సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. నేను ఒక రోజు మీకు చెప్పేవాడిని, మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు. ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు. ఈ రోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1995లో ఇంకా దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ 2 కూడా మనం అందిపుచ్చుకున్నాం. ఈ రోజు ఈ దుబాయ్ని మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ని క్లోజ్ గా అధ్యయనం చేస్తా ఉంటాను. ఇక్కడంతా కూడా ఎడారి, నీళ్లు కూడా లేవు, వర్షాలు కూడా పడడం లేదు. ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు. ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్ని ఉన్న భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయామని అంగీకరిస్తూ వారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పారు. ఈ ఉదయం ఆమె జాగృతి జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించారు. ఈ యాత్రకు ముందుగా నాంపల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ప్రాణత్యాగం చేశారని, కానీ అధికారంలోకి వచ్చాక వారి కుటుంబాలకు అనుకున్నంత మేర న్యాయం చేయలేకపోయామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది, సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు, తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి, 1200 మంది కుటుంబానికి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఇవాళ అగ్రవర్ణాల్లో కూడా
అన్ని కులాలకు రాజకీయంగా ఆర్థికంగా ప్రాధాన్యత లేదు. వైశ్యమిత్రులు ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయంగా కనబడతలేరు. జనాభా ఎక్కువ ఉన్నది, రాజకీయ ప్రాతినిధ్యం తక్కువ ఉన్నది. సో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం కూడా జాగృతి బాసటగా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ కలిసి ఉంటేనే ఒక అందమైన బతుకమ్మలాగా తెలంగాణ బాగుంటుంది. అందరూ కలిసి ఉంటేనే ఆ గౌరవం అనేటటువంటిది తెలంగాణకు వస్తుంది. ఆ గౌరవాన్ని సాధించడం కోసం, ఆత్మ గౌరవంతో కూడినటువంటి అభివృద్ధిని సాధించడం కోసమే సామాజిక తెలంగాణ రావాలని మేము అంటా ఉన్నాం. అందరికీ అవకాశాలు రావాలనే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. అందరం బాగుండాలనే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. వైఎస్ జగన్ కి మంచి పేరు వస్తుందనే భయంతోనే అదాని పేరు చెప్పకుండా గూగుల్ డేటా సెంటర్ పేరుతో చివరి నిమిషం వరకు చంద్రబాబు, లోకేష్ మార్కెటింగ్ చేసుకున్నారని నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత ప్రజలకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత కూటమి కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక గూగుల్ డేటా సెంటర్ ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందని ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి రోజే గూగుల్ డేటా సెంటర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అనేటువంటి మాట చెప్పినప్పటికీ మరి మేము చెప్పింది అర్థం కాలేదో, లేదా మేము చెప్పినటువంటిది మేము ఏం చెప్పినా సరే మాకు నచ్చిందే మేము చూపిస్తాం అనేటువంటి ధోరణో, ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాల్ని మా మీడియా ద్వారా ప్రజల్ని తప్పుడు దారిలో చూపించాలనేటువంటి ఉద్దేశము ఈ సెలెక్టెడ్ మీడియా ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేసింది. మొదటి నుంచి మేము అడిగింది ఏంటి, రైడెన్ సంస్థ గూగుల్ సబ్సిడరీ ఏదైతే ఉందో, రైడెన్, అదాని కనెక్ట్స్, ఎయిర్టెల్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో 200 మంది ఉద్యోగాలు అనేటువంటిది సంస్థ చెప్తా ఉంది. ప్రభుత్వం ఏమో 1,88,000 అని చెప్తా ఉంది. దాని మీద క్లారిటీ ఇవ్వండి అనేటువంటి మాట అడిగాం. ఎకో సిస్టమ్ గ్రో అవడం, ఎకో సిస్టమ్ ద్వారా ఉద్యోగాలు రావడం అనేటువంటిది సెకండరీ సబ్జెక్ట్. కానీ ఇనీషియల్ కమిట్మెంట్ ఏంటి అనేటువంటి దాని మీద క్లారిటీ అనేటువంటిది మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. సరే, దానికి సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. గూగుల్తో అగ్రిమెంట్ ఏదైతే ఎంఓయూ జరిగినటువంటి మరుక్షణం వరకు అసలు అదాని పేరు రాకుండా ఎందుకు చేశారు? ఎంఓయూ అయినటువంటి ఒక గంటలోనే అదాని వారి హ్యాండిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ప్రకటన చేశారు? వీటన్నిటి మీద చాలా కేటగారికల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు అదాని డేటా సెంటర్కి సంబంధించినటువంటి పునాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. సబ్సీ కేబులింగ్ అనేటువంటి దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే సింగపూర్ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సహకారంతో కలిపి సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి విషయాల్ని, ఆ సంబంధించినటువంటి లేఖల్ని, వీటన్నిటిని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. గూగుల్ కి అదానికి ఉన్నటువంటి ఇంద్రమ్మ రాజ్యంలో రోజుకు అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఓ పని టెండర్ కు సంబంధించి మంత్రుల మధ్య వివాదం తలెత్తితే సీఎం ఇద్దరిని కూర్చోబెట్టి వాటాలు పంచారని ధ్వజమెత్తారు. డెక్కన్ సిమెంట్స్ కంపెనీ వారిని గన్ పెట్టి బెదిరించారని, ఇందులో సీఎం పాత్ర ఉందని మంత్రి కూతురే ఆరోపించారన్నారు. ముఖ్యమంత్రి సీఎం పేషి మీద వచ్చిన ఆరోపణను ప్రజలకు తెలుసని తెలిపారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం సీసాల హోలోగ్రామ్ కుంభకోణంలో సీఎం మంత్రి మధ్య తలెత్తిన వివాదంలో అధికారిని బలి చేశారని మండిపడ్డారు. అవినీతి ముడుపుల మీద మంత్రులు రోజు కొట్లాడుకుంటున్నారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది కుంభకోణాల నిలయం అయిపోయింది, అవినీతి మయమైపోయింది అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నేను బయటపెట్టేది 1000 కోట్ల రోడ్ల కుంభకోణంని నేను ఇవాళ బయట పెట్టబోతా ఉన్నాను.
డిప్యూటీ సీఎం గారు, R&B మంత్రి గారు, పంచాయరాజ్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, దాంట్లో వేల కోట్ల అంటే దాదాపు వాళ్ళు చెప్పింది 27,000 కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం. తెలంగాణలో రోడ్లన్నీ అద్దాలతిరిగా అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే అది హ్యామ్ కాదు, అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే అది హ్యామ్, HAM. అది హ్యామ్ కాదు, ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. దిస్ ఈజ్ నాట్ ఎ హ్యామ్, దిస్ ఈజ్ ఎ స్కామ్. అయితే ఇది హ్యామ్ కాదు, 8,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. 8,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రోడ్లు బాగు చేసే ముసుగులో 8,000 కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే మొత్తం 27,000 కోట్లతో మేము ఈ ప్రాజెక్టు తీసుకుంటున్నాం అని చెప్పి ఫేజ్ 1లో ఒక 17,000 కోట్లు ఫేజ్ 1లో అని చెప్పి అంటున్నారు. ఈ ఫేజ్ 1లోనే ఈ ఫేజ్ 1 17,000 కోట్ల రూపాయల ఈ హ్యామ్ పంచాయతీ R&B కలిపి హ్యామ్లో 8,000 కోట్ల రూపాయల కుంభకోణం జరగబోతా ఉన్నది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో నకిలీ మద్యం, గంజాయి విక్రయాలు, జూదా గృహాల నిర్వహణ, సివిల్ పంచాయతీలతో ప్రజల్ని దోచుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురుసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు పడుతున్న అవస్థలు, నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, హాస్టల్లో విద్యార్థుల మరణాలు, గ్రామంలో అంతుచిక్కని వ్యాధుల విజృంభణలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆక్షేపించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ సమ్మెలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీని మీరు మా బకాయిలు ఇవ్వండి అని చెప్పి విజయవాడలో కనీసం 1,000 మందికి తక్కువ కాకుండా డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లు ధర్నా చేశారు. నిన్ననే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి గౌరవంగా, ఇదిగో సమస్య ఇది, ప్రభుత్వం తరపున మేము ఇది అనుకుంటున్నాం, మీరు ఈలోపు సేవలు ఆపొద్దు అని చెప్పే నాదుడే లేదు ఈ గవర్నమెంట్లో. తండ్రి దుబాయ్లోని, కొడుకేమో ఆస్ట్రేలియాలో తిరుగుతాడు, ఇక్కడ పట్టించుకున్నవాడు లేడు. 3,000 కోట్లు పత్రికల్లో చూశారు. 250 కోట్ల రూపాయలు ఏదో రిలీజ్ చేశామని. ఎవరిని అడిగినా, ఏ ఆసుపత్రిని అడిగినా మాకు రాలేదు అంటున్నారు. మరి పేపర్ల మీద రిలీజ్ చేశారా? ఒకవేళ 250 కోట్లు రిలీజ్ చేస్తే దీనికి ఒక సిస్టమ్ ఉంది కదా, FIFO అని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టంలో కదా బిల్లులు ఇవ్వాలి. మరి ఎవరికి ఇచ్చారు? పోనీగా పలానా తేదీకి మీ బిల్లులు ఇస్తాము, మీ బకాయిలు ఇస్తాము, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నాయి అని వాళ్ళని కూర్చోబెట్టి చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా? మీరు ఆరోగ్యశ్రీ మీద, ఆ పథకానికి ఉన్న ఖ్యాతి మీద ఈర్ష్యపడుతున్నారా? దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఆయన మీద ఈర్ష్యపడుతున్నారా? దేనికోసం ఈ పథకాన్ని ఆపేస్తున్నారు? అనారోగ్యాలు మొదలుకొని పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ వరకు ప్రబలుతున్నాయి కదా. దీని మీద మీ ప్లాన్ ఏంటి? లేకపోతే మీరు ఇంకోటి చెప్పండి, అనౌన్స్ చేయండి. మేము ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసాం కాబట్టి ప్రజలందరూ ఏమనుకోవద్దు, మీరు బతికి ఉండాలనుకుంటే మీ తిప్పలు మీరు పడండి అని అనౌన్స్ చేస్తారంటే చేయండి. హాస్టల్లో పిల్లలకి తాగునీరు ఇవ్వకపోతే వాళ్ళేమో కామెర్లు వచ్చి చచ్చిపోతారు. ఇంకో గ్రామంలో ఊరు మొత్తం మీద ఎందుకు చనిపోయారో తెలియదు, నీళ్లు కలుషితమో గాలి కలుషితమో 45 మంది చనిపోయారని ఆ గుంటూరు జిల్లాలో వార్తలు వస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలో మీకు చెమ కుట్టినట్టనే లేదు.
కెప్టెన్సీ పోయింది. ఇక రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నాడంటూ వస్తున్న విమర్శలకు టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ తన బ్యాటింగ్ తో గట్టి సమాధానం చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో గిరిచెలరేగాడు. శతకం పూర్తి చేశాక హెల్మెట్ కూడా తీయకుండా కేవలం బ్యాట్ పైకెత్తి సింపుల్ గా అభివాదం చేశాడు. రోహిత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 38.3 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి విజయం సాధించింది. రోహిత్ శర్మ 125 బంతుల్లో 121 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులతో టీమిండియాకు విజయం సాధించారు. లక్ష్య ఛేదనలో శుభ్మన్ గిల్ త్వరగానే అవుట్ అయినా ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్ కు అజేయంగా కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయానికి చేరువచేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు ఆసీస్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. 256 ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో యువ పేసర్ హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటగా వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి నడిపించడంతో ఈ సిరీస్ లోని చివరి మ్యాచ్ లో భారత్ సునాయాస విజయం సాధించింది. చిన్న సినిమా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాల్లో టాప్ లో ఉంటుంది కుమారి 21F. ముంబై భామ హెబా పటేల్ తెలుగులో లీడ్ హీరోయిన్ గా తొలిసారి ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేయగా పాపులర్ రైటర్ కమ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. ఫిలిం నగర్ సర్కిల్ కథనాల ప్రకారం కుమారి 21F సీక్వెల్ కు కుమారి 22F టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. ఈ సినిమాను సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ తన కొత్త ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించనుండడం విశేషం. త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్ ప్రకటన ఉండబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. చివరిగా 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్. మరి కుమారి 22F ను పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తాడా లేదంటే కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. సీక్వెల్ లో కూడా హెబా పటేల్ టైటిల్ రోల్ లో కనిపిస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరి సుకుమార్ సీక్వెల్ కోసం ఎలాంటి స్టోరీ సిద్ధం చేశాడనేది ఆసక్తికరంగా మారింది. సీక్వెల్ పై రాబోయే రోజుల్లో ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందనేది చూడాలి. కాగా సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రశంసలు. లాలు రబ్రీ ప్రభుత్వం వస్తే మళ్లీ ఆటవిక పాలనే. కగారియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు. ట్రంప్ సుంకాలపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు. మరిన్ని సుంకాలు వేస్తామంటే కొత్త మార్కెట్లను వెతుకుంటామని హెచ్చరిక. మున్సిపాలిటీలకు భారీగా నిధుల విడుదల. తక్షణమే పనులు ప్రారంభించాలని రేవంత్ ఆదేశం. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేస్తా. దుబాయ్ వేదికగా సీఎం చంద్రబాబు ధీమా. జనం బాట ప్రారంభించిన కవిత. అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు క్షమాపణలు. చివరి నిమిషం దాకా గూగుల్ డేటా సెంటర్ పేరుతో మార్కెటింగ్. చంద్రబాబు లోకేష్ కుట్రలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. ఇంద్రమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజం.
ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి కర్సాల కన్నబాబు ధ్వజం. ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో భారత్ గెలుపు. 9 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా. కుమారి మళ్లీ వచ్చేస్తుంది. క్రేజీ సీక్వెల్ కు సుకుమార్ టీం రెడీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.